Good afternoon one and all. So in this video we are going to learn what is a prepare statement and how we can use a prepare statement in JDBC. జనరల్గా మనం స్టేట్మెంట్ ఆబ్జెక్ట్కి స్టేట్మెంట్ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి SQL క్వరీస్ రన్ చేసేవాళ్ళం. బట్ వై ప్రిపేర్ స్టేట్మెంట్, ఎందుకు స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ మనం యూజ్ చేయకుండా ప్రిపేర్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తామనేది ఈ వీడియోలో మనం చెక్ చేద్దాం. So what is a prepare statement? So in case of a normal statement, whenever we are executing any SQL query, every time compilation and execution will be happened at the database side. Database side compilation and execution general ga manam statement object use chesinappudu jarugutundi. Ante like statement st is equal to con.create statement ani, result set rs is equal to st.execute query of select star from employee. ఒకవేళ మల్టిపుల్ టైమ్స్ కనుక మన రిక్వెస్ట్ పంపిస్తూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ టైం పర్ క్వరీ ఎలా వస్తుందంటే రిక్వెస్ట్ టైము, కంపైలేషన్ టైము, ఎగ్జిక్యూషన్ టైము, రెస్పాన్స్ టైం అన్ని కలిపి 4 minutes. సో 1000 క్వరీస్ మనం రన్ చేసాం అనుకోండి, 4 into 1000 అంటే 4000 milliseconds వరకు మనకి క్వరీస్ రన్ అవుతూ ఉంటాయి బ్యాక్ ఎండ్లో. లార్జ్ అప్లికేషన్స్ని కానీ, లేదు అంటే కనుక ఇమేజెస్ని కానీ నేను అప్లోడ్ చేయాలన్నా కానీ, లేకపోతే నేను రిసీవ్ చేసుకోవాలనుకున్నా కానీ, అలాంటి కేసెస్లో స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ అనేది JDBCలో అంతగా యూస్ఫుల్ కాదు, ఎందుకంటే ప్రాసెస్ స్లో అయిపోతుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం JDBC మనకు తెచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే ప్రిపేర్ స్టేట్మెంట్. సో ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ప్రిపేర్ స్టేట్మెంట్ ఈస్ ద క్వరీ విల్ బి కంపైల్డ్ ఓన్లీ వన్స్, ఈవెన్ దో వీఆర్ ఎగ్జిక్యూటింగ్ మల్టిపుల్ టైమ్స్. మల్టిపుల్ టైమ్స్ మనం ఎగ్జిక్యూట్ చేసిన డేటాబేస్ సైడ్ ఒకసారి మాత్రమే క్వరీ రన్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఓవరాల్ పెర్ఫార్మెన్స్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. జనరల్గా మన ప్రిపేర్ స్టేట్మెంట్లో వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలి అంటే క్వశ్చన్ మార్క్స్తో మనం ఇన్సర్ట్ చేస్తాం. దట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ ప్లేస్ హోల్డర్ ఆర్ పొజిషనల్ పారామీటర్ ఆర్ ఇన్ పారామీటర్. ఈ మూడిట్లో ఏవైనా మనం అనొచ్చు. అంటే వాల్యూస్ని మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు క్వశ్చన్ మార్క్స్ ద్వారా మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తాం. సింటాక్స్ వచ్చేసి ప్రిపేర్ స్టేట్మెంట్ PST ఈజ్ ఈక్వల్ టు con.prepare statement of. సో ఏదైతే ఆబ్జెక్ట్ ఉంటుందో ఆబ్జెక్ట్తో ప్రిపేర్ స్టేట్మెంట్ అనే మెథడ్ని నేను కాల్ చేస్తున్నాను, SQL క్వరీని పాస్ చేస్తాను. జనరల్గా ప్రిపేర్ స్టేట్మెంట్ మనం ఎక్కడ బాగా యూజ్ చేస్తామంటే డేటా వాల్యూస్ ఇన్సర్ట్ చేయడం కోసం కానీ, లార్జ్ ఆబ్జెక్ట్స్ లైక్ క్లాబ్ అండ్ బ్లాబ్ అంటే బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్ కానీ, లేదు అంటే కనుక క్లాబ్ ఆబ్జెక్ట్స్ కానీ, అంటే ఇమేజెస్ని మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటే కనుక, అలాగే SQL ఇంజెక్షన్ అటాక్స్ నుంచి సాల్వ్ చేయాలన్నా, లేదా SQL ఇంజెక్షన్ అటాక్స్ నుంచి ప్రివెంట్ అవ్వాలి అన్నా మనం ఈ ప్రిపేర్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. సో రెగ్యులర్ స్టేట్మెంట్ లానే మనం ప్రిపేర్ స్టేట్మెంట్ కూడా వాడతాం, బట్ అవర్ అప్లికేషన్ పర్ఫార్మెన్స్ విల్ బీ ఇంక్రీజ్డ్. రైట్, సో ఐ క్విక్లీ ఓపెన్ మై NetBeans. సో హియర్ ఇన్ మై NetBeans, సో జనరల్గా క్లాస్ తీసుకున్నాను, మెయిన్ మెథడ్ లోపలికి వచ్చాను. హియర్ క్లాస్ డాట్ ఫర్ నేమ్ ఆఫ్ డర్బీ డేటాబేస్ సంబంధించిన క్లాస్కి నేను యాక్సెస్ అయ్యాను, అలాగే కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్నాను. మై డేటాబేస్ నేమ్ ఈజ్ మ్యాక్ అండ్ మై యూజర్ నేమ్ ఈజ్ మ్యాక్ అండ్ యాజ్ వెల్ యాజ్ పాస్వర్డ్ ఈజ్ ఆల్సో మ్యాక్. సో స్టేట్మెంట్ st ఈజ్ ఈక్వల్ టు con.create statement of string SQL query ఈక్వల్ ఇన్సెక్ట్ ఇంటూ ఎంప్లాయీస్ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఏదైతే మనం ఈ వాల్యూస్ తీసుకున్నామో ఆ వాల్యూస్ మనం ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం. సో ఇక్కడ మనం ఇంకా స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ని వాడాల్సిన నెసెసిటీ కూడా లేదు. సో డైరెక్ట్గా స్ట్రింగ్ SQL క్వరీ తీసేసుకుంటాము. స్ట్రింగ్ SQL క్వరీ ద్వారా మనం ప్రిపేర్ స్టేట్మెంట్ క్రియేట్ చేస్తాం ఇక్కడ. సో ప్రిపేర్ స్టేట్మెంట్ PST ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు con.prepare statement of SQL query. సో సేమ్ స్కానర్ క్లాస్ ద్వారా స్కానర్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, కీబోర్డ్ నుంచి వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తాను, అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. సో ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సాలరీ అండ్ ఎంప్లాయీ అడ్రస్. సో ఆ వాల్యూస్ని ఇన్సర్ట్ చేయడం కోసం సెట్ ఇంట్, సెట్ స్ట్రింగ్, సెట్ డబుల్ అండ్ సెట్ స్ట్రింగ్, అంటే టేబుల్ క్రియేట్ చేసినప్పుడు నేను ఈ విధమైన ఫీల్డ్స్ తీసుకున్నాను కాబట్టి సెట్ ఇంట్, సెట్ స్ట్రింగ్, సెట్ డబుల్ అండ్ సెట్ స్ట్రింగ్ అని తీసుకున్నాను. ఎగ్జిక్యూట్ అప్డేట్ అనే మెథడ్ని వాడతాము. సో ఎగ్జిక్యూట్ అప్డేట్ అనే మెథడ్ ద్వారా మనకు ఆ క్వరీ రన్ అయిపోతుంది. రికార్డ్ కనుక ఇన్సర్ట్ అయితే రికార్డ్ ఇన్సర్ట్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ ఆస్క్ అబౌట్ ద యూజర్, డూ యూ వాంట్ ఇన్సర్ట్ ఎనీ అనదర్ రికార్డ్స్. ఒకవేళ ఎస్ అయితే కనుక మళ్ళీ కంటిన్యూ అవుతుంది, ఆర్ ఎల్స్ నో. రైట్, ఒకసారి మనం రన్ చేద్దాము. సో రన్ ఫైల్. Right, so employee number, let me write it as 100. Let me write the name as Dr. Ram. Salary, let me write address as VAJ. So here, do you want to insert another record? So first record was entered successfully. Yes. The second record, let me write it as 200. So let me write it as Dr. Pavan. Employee salary, let me write it as HYD. And I am going to press no. Yes. Successfully inserted. So let me open my table. So view data. So in my view data here you can clearly see that 100, 200 and the values are inserted successfully. So in this way మనం ప్రిపేర్ స్టేట్మెంట్ యూజ్ చేసి అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ ని చాలా ఫాస్ట్గా మనం ఇంక్రీజ్ చేయగలుగుతాం when compared to regular statement. Thank you.